హాయ్ అండి. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. మన దగ్గర లేడీస్తో పాటు జెంట్స్ కూడా డ్రైవింగ్ నేర్చుకుంటారండి. చాలామంది జెంట్స్కి నేర్పిస్తారనే డౌట్ ఉంటుంది, కానీ మన దగ్గర చూడండి, ఒకతను మన అబ్బాయి పేరు శశిధర్, మన తెనాలి నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. అతని మాటల్లో ఎలా నేర్పిస్తున్నారు ఏంటి అనేది తను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు, చూడండి. హాయ్ మేడం, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది నాకు యూట్యూబ్లో నుంచి చూసి నేను వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డే రోజు నాకు చిన్న సైకిల్ ఇచ్చి నేర్పించారు. ఫస్ట్ అయితే నాకు సైకిల్ కూడా వచ్చేది కాదు. ప్లస్ అలానే ఫస్ట్ నాకు భయం ఉండేది. అదే మా ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ ఫోర్స్ చేసి నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఓకే అని నాకు ముందు నడిపించిన సార్కి చాలా థ్యాంక్స్ సార్. నాకు ఇక్కడ నాకు పర్ఫెక్ట్ 3 days 4 days ట్రైనింగ్ ఇచ్చి నా మంచిగా సక్సెస్కి ముందు నడిపించిన థ్యాంక్స్ సార్. ఫస్ట్ డే వచ్చినప్పుడు నీకు ఏమనిపించింది? అంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు నా భయంగా అసలు పడిపోతానేమో అని అనిపించింది. సెకండ్ డే రాను ఇంకా నేనే బ్యాలెన్సింగ్ చేసుకొని, నా బాడీ బ్యాలెన్సింగ్ చేసుకొని నేను అంటే స్టేజ్కి డెవలప్ అవుతూ నేను మంచి స్కూటీ నడుపుతున్నాను సార్ బ్యాలెన్సింగ్. మన దగ్గర లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా నేర్చుకోకుండా వెళ్తున్నారు? ఎవరైనా? అందరు నేర్చుకున్నాను సార్ బాగానే. మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గురించి మీరు ఏమి కామెంట్స్ చెప్తారు? జనాలకి ఏం సజెషన్ చెప్తారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గురించి? అందుకే కొద్దిగా మంచిగా నేర్పిస్తారు. ప్లస్ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఎవరికైనా సరే మంచిగా డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గానే వచ్చింది సార్. లేడీస్ అందరూ చాలా దూరం నుంచి వస్తున్నారు కదా, వాళ్ళందరూ హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్ ఫెసిలిటీ అన్ని బాగున్నాయి? ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి సార్ అసలుకి. ఓకే. ఇప్పుడు మన రాజమండ్రి, హైదరాబాద్ అక్కడి నుంచి కూడా వచ్చారు కొంతమంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి. నేను ఛాన్స్ వాళ్ళు తిరిగానే ఇంత స్కూటీ నేర్పించే ఫెసిలిటీ నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ కార్ డ్రైవింగ్ స్కూల్ అయితే నేను ఛాన్స్ చూశాను. ఓన్లీ బండి నేర్చుకున్న వాళ్ళు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఉండేదని నాకు ఇక్కడే గుంటూరులో చూసి నేను వచ్చాను. నేను పెట్టిన ఎఫర్ట్స్కి అయితే నేను మంచిగా చేసుకున్నాను. ఓకే. మీరు వెహికల్ మీద మీరు నడపగలిగే కాన్ఫిడెన్స్ వచ్చిందా? వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. తెనాలి నుంచి మనకు 1 hour జర్నీయే కదా, మరి ఎందుకు తెనాలి నుంచి డైలీ సర్వీస్ చేయకుండా ఇక్కడే హాస్టల్లో ఎందుకు నేర్చుకుంటున్నారు మీరు? అంటే ఇక్కడ ఉంటే ఏంటంటే నాకు కన్వీనియంట్గా ఉండి ఫ్రీగా నేర్చుకోవచ్చు కదా, మనకి ఇష్టం ఉన్నప్పుడు వచ్చి ఎప్పుడైనా ఫ్రీగా నేర్చుకోవచ్చు కదా. అక్కడ ఉంటే అప్ అండ్ డౌన్ చేస్తే నాకు బాడీ పెయిన్స్ ఇవన్నీ బాడీ సహకరించేదేమోనని ఇక్కడ ఉండి ఫ్రీగా నేర్చుకున్నామని. ఓకే. మనం ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నారు, ఒకసారి డ్రైవింగ్ చేసి ఒకసారి చూపించండి. చూసారు కదండి, ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోకుండా అనేది ఎవరు వెళ్ళరండి. ఈ బాబు బేసిక్గా అయితే వాళ్ళ మదరు దగ్గరుండి నేర్పించి తను హాస్టల్ చెక్ చేసుకొని ఎలా నేర్పిస్తారు ఏంటని చెక్ చేసుకొని తను వెళ్ళి వచ్చిన తర్వాత బాబుని జాయిన్ చేయించిందండి. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్స్కి ఏంటంటే పిల్లలు చాలా కొంచెం సాఫ్ట్గా పెరగడం, వాళ్ళ అట్మాస్ఫియర్ బట్టి కొంచెం ఇన్నోసెంట్గా ఉండటం వల్ల వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మదర్ దగ్గరుండి చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళారండి. అట్లానే మన దగ్గర కార్ డ్రైవింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు కార్ నేర్చుకోవాలన్నా, స్కూటీ నేర్చుకోవాలన్నా, బైక్ నేర్చుకోవాలన్నా ఎవరైనా సరే మన దగ్గర ఈజీగా చిన్న టిప్స్తో ఈజీగా డ్రైవ్ చేయొచ్చండి. మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కలదు. మన దగ్గర రాజమండ్రి నుంచి, హైదరాబాద్ నుంచి, అట్లా శ్రీకాకుళం అన్ని ఏరియాస్ నుంచి వస్తుంటారు. వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ నేర్చుకోకుండా అనేది వెళ్ళరండి. అంటే మనకి ఇప్పుడు ఈ 3 days హాలిడేస్ వచ్చినాయి కదా, ఫ్రైడే, సాటర్డే, సండే. అట్లాంటి వాళ్ళు ఏం చేశారంటే రాజమండ్రి నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ మేడము వాళ్ళు ఆ బ్లూ కలర్ బండి నడిపే ఆ మేడం ఉన్నారు కదా, ఆ మేడం వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఒక 3 days హాలిడేస్ ఉన్నాయంటే వాళ్ళు ఏంటంటే రూమ్స్ తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకునే సరే ఈ 3 days కంప్లీట్ చేసుకున్న ఆలోచనతో వాళ్ళందరూ డ్రైవింగ్ నేర్చుకున్నారు. సో తర్వాత మీకు వాళ్ళ వ్యూస్ కూడా, వాళ్ళ మాటల్లో కూడా డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నారో వినిపిస్తాను, చూడండి. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి. నెక్స్ట్ 3 days కూడా హాలిడేస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే కూడా హాలిడేస్ ఉన్నాయి. మీరు ఎవరైనా దూరంగా ఉండి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా వస్తే హాస్టల్లో ఉంటే ఒక 3 daysలో నేర్చుకోవచ్చు. ఎక్స్ట్రా టైం తీసుకొని నేర్పిస్తామమ్మా. మాకు టైం సరిపోదనే వాళ్ళందరి కోసం, మీలాంటి వాళ్ళ కోసమే మనం అట్లాంటి కాన్సెప్ట్ పెట్టింది. డ్రైవింగ్ నేర్చుకోకుండా అనేది వెళ్ళరమ్మా. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి మహిళ డ్రైవింగ్ నేర్చుకోవాలనేది మా ఇంటెన్షను. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి. చూడండి, ఇట్లా ఈ మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆ రెడ్ కలర్ సైకిల్ మీద నడిపే ఆమె. వాళ్ళందరూ ఈ మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు కదా. ఆ మేడము హైదరాబాద్లో ఉన్నాయి డ్రైవింగ్ స్కూల్స్,
ఇప్పుడు వాళ్ళందరూ చూస్తే కాకపోతే ఏంటంటే మనం చెప్పించే విధానం, నేర్పించే విధానం అది వాళ్ళు సాటిస్ఫై అయ్యి బాగా నేర్పిస్తున్నారు అనే కాన్సెప్ట్తోనే మన దగ్గర నేర్చుకోవడానికి వచ్చారండి. మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో మెయిన్ ఏంటంటే చిన్న చిన్న టిప్స్ నేర్పించి టర్నింగ్స్ ఎలా తిరగాలి, యూ టర్నింగ్స్ ఎలా తిరగాలి, లెఫ్ట్ ఎలా వెళ్ళాలి, రైట్ వెళ్ళాలి, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అన్నమాట. ఆ టిప్స్ వల్లే వీళ్ళు డ్రైవింగ్ ఇంట్రెస్ట్ చూపించి మన దగ్గర బాగా నేర్చుకుంటారు. 100% మేము డ్రైవింగ్ నేర్పించకుండా అనేది రావండి, కంపల్సరీగా నేర్పించే పంపిస్తాము. నేర్పించకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం చెప్తాము, కంపల్సరీగా నేర్పించకుండా పంపించమండి. ఆర్కే డ్రైవింగ్ స్కూల్, గుంటూరు.